ఈరోజు వ్లాగ్ అయితే చాలా స్పెషల్గా ఉండాలి అనుకున్నాను. నా పేజే ఓపెన్ అవ్వట్లేదు అన్నట్టు. మన టైం బ్యాడ్ అయినప్పుడు మనం ఏం చేయలేంలేండి. ప్రతిరోజు గుడ్ డేసే ఉండాలని దేవుడు రాయడు. ధరణి గుడ్ల కాదు, గుడ్ల ధరణి. ఇంకా పలావు కచాబ్రితో అయితే తినేసామండి. అన్ని చేద్దాం. ఈరోజు అంటే రేపు రాత్రి ఒక బ్లడ్ ఆర్ట్ మన నర్సీపట్నంలోనే ఉంది టాటూ షాప్. ఏదైనా తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట. సో యాక్చువల్గా నాకు ఈ బ్లూ అంటే చాలా ఇష్టం. సో ఇంకా మా దగ్గర కొన్ని స్క్రాప్ అయితే అనమాట. ఈ హ్యాపీ బర్త్డేది కూడా తెచ్చాను అనమాట. మా ఆగాడు మళ్ళీ సాయంతో అయితే నేను ఇది సాధించగలుగుతున్నాను. లాగా అయితే రెడీ చేసామన్నమాట. సో దీనికి ఇప్పుడు తాళ్ళు కట్టేసి హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. టైం అయితే 10 అవుతుంది అనమాట. టిఫిన్ అయితే పెట్టాను మా ఆయనకి. ఈరోజు వ్లాగ్ అయితే చాలా స్పెషల్గా ఉండాలి అనుకున్నాను, బట్ ఏం లేదనమాట. యాక్చువల్గా ఒక చిన్న ఇష్యూ వచ్చింది నా ఫోన్, అదే నా ఇన్స్టాగ్రామ్కి. నిన్న సమ్ రిక్వెస్ట్లు ఎక్కువ అయ్యాయి అని చెప్పేసి డిలీట్ కొట్టాను అనమాట. సో డిలీట్ కొట్టడం వల్ల నా ఇన్స్టాగ్రామ్ అయితే పనిచేయలేదు. అందుకోసం అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ పాస్వర్డ్తో లాగిన్ కొట్టేద్దామని చెప్పేసి చేశాను. ఎప్పుడు అలాగే చేస్తూ ఉంటాను, ఎప్పుడు అయ్యేది. బట్ నా బ్యాడ్ లక్ ఏంటంటే అలా అవ్వలేదనమాట. సో అలా అవ్వలేదని చెప్పేసి రీసెట్ పాస్వర్డ్లు కొట్టి 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 పూర్తిగా యాప్లోని నా పేజే ఓపెన్ అవ్వట్లేదు అన్నట్టు. పేజ్ అయితే ఉంది బట్ ఓపెన్ అవ్వట్లేదు. సో దానికోసం ఇన్స్టాగ్రామ్ టీమ్ని, మెటా టీమ్ని అంతా కాంటాక్ట్ అయితే కపుల్ ఆఫ్ డేస్ అయితే ఇన్స్టాగ్రామ్ యాప్ని మీరు యూజ్ చేయకండి, అన్ఇన్స్టాల్ చేసియండి. 3 to 4 days తర్వాత మళ్ళీ ఒకసారి యాప్ని ఓపెన్ చేసి చూడండి. అప్పుడు కూడా ఇదే ప్రాబ్లం వస్తే మళ్ళీ కాంటాక్ట్ అవ్వండి అని చెప్పారనమాట. సో దానివల్ల సాడ్గా అనిపిస్తుంది అంతా. నిన్న నైట్ నుంచి లిటరల్లీ దానికోసం, అంటే చిన్న పేజ్ అయితే కాదు, 4,50,000 దగ్గర వచ్చేసారనమాట. అంత ఫాలోవర్స్ని సంపాదించుకొని ఇప్పుడు పేజ్ ఉండి కూడా లేదు. మేబీ వస్తుందని నమ్మకం ఒక పక్కున్నా కూడా బై మిస్టేక్ రాకపోతే అన్న ఫీలింగ్ ఉందన్నమాట. సో దానివల్ల చాలా బ్యాడ్గా అనిపిస్తుంది. ఏంటి నేను ఎందుకు ఏడుస్తున్నావే? యాక్చువల్గా ఈరోజు మా ఆయన బర్త్డే అండి. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఈరోజు అంతా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నా నేను. బట్ చాలా డిసప్పాయింట్మెంట్ అనమాట ఈరోజు. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇది అవుతుంది, ఎర్రర్ వస్తుంది అని చెప్పేసి. అంతే, మన టైం బ్యాడ్ అయినప్పుడు మనం ఏం చేయలేంలేండి. ప్రతిరోజు గుడ్ డేసే ఉండాలని దేవుడు రాయడు కదా, ఏదో ఒక రూపంలో చూపిస్తూ ఉంటాడు. సో అంతే, ఈ ఫేస్ కూడా నేను ఫేస్ చేయాలని ఉంది. చేద్దాం, ఏం చేస్తాం చూద్దాం ఏం జరుగుతుంది. బట్ మా ఆయన పేజ్ అయితే ఉంది. ఆ పేజ్లో అయితే ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేయాలి. అంటే ధరణిగుడ్ల పేజ్కి ప్రాబ్లం వచ్చింది, దయచేసి ఎవరు భయపడకండి, నా పేజ్ ఉంది. ఎందుకంటే కొలాబ్స్, ప్రమోషన్స్ ఇచ్చుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ప్రొడక్ట్స్ ఇంటికి రీచ్ అయిపోయినా ఇంకా ఏంటి నాకు రిప్లై ఇవ్వలేదు, మెసేజ్ పెట్టలేదు అని అనుకుంటారు కదా, వాళ్ళు మళ్ళీ ఎక్కడ బ్యాడ్గా అనుకుంటారు ఏంటనే ఒక వీడియో పెట్టడం అది అండి. సో అంతే, ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇంకా పాయసం చేశాను, అది చెప్తా. కొంచెం బియ్యం పాయసం చేశాను అనమాట. చూడండి హీరోలాగా రెడీ అయ్యారు. నాని హ్యాపీ బర్త్డే నాని. పాపం ఎంత కష్టపడ్డారో నా కోసం, మెటా టీమ్ని సపోర్ట్ అయ్యి కాంటాక్ట్ అయ్యి. బట్ రిజల్ట్ అయితే వాళ్ళు ఫోన్ చేసి చెప్పింది మీరు కెలక్కుండా వదిలేయండి, అది బెస్ట్ అని చెప్పారనమాట. దయచేసి ఈ వీడియో ఎవరైనా టెక్ ఛానల్ వాళ్ళు చూస్తే, మీకు ఏమైనా తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను మ్యాక్సిమం రిప్లై ఇస్తాను. ఓకే, టిఫిన్ అయితే తెప్పించేసినాను, ఈరోజు ఏం చేయలేదు, అది మ్యాటర్. మూడ్ ఆఫ్. కానీ మా ఆయన ఉన్నారు కదా, నా పేజ్ లేకపోయినా అతని పేజ్ ఉందని ధైర్యం కొంచెం ఉంది. ఎంత కొత్త పేజ్ పెట్టినా 4 years కష్టం రాదర్శ కదా నాని. మెమోరీస్, నా ఫొటోస్, వీడియోస్, తర్వాత ప్రమోషన్స్ వచ్చే వీడియోస్ చేసే వాళ్ళే కాదు, ఆ పేరుకి, ఆ బ్రాండ్కి అంత పేజ్ అంత అని చెప్పేసి అన్ని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటిది ఇప్పుడు ఏమీ లేదు, మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాలంటే చాలా కష్టం, అది చాలా హార్డ్ వర్క్ చేయాలి. అది ఇప్పుడున్న రోజుల్లో మరీ కష్టం.
మెమొరీస్ ఉండవు. మళ్ళీ కత్తను దేవుడి దయ వల్ల మీరు కూడా కోరుకోండి. మీరు అందరు ఎప్పుడు నా మంచిగా కోరుకుంటారు కదా, వచ్చి వాళ్ళు ధరణి ఇన్స్టాగ్రామ్ పేజ్ అని చెప్పేసి మీరు కోరుకుంటే కంపల్సరిగా జరుగుతుంది. జాగ్రత్తగా ఉంటాను. అయితే 11:30 అయిందండి. ఇప్పుడే టిఫిన్ చేశాను. ఇంకా తినాలని కూడా అనిపించట్లేదు అనమాట. హెడేక్గా అనిపిస్తుంది. సో ఎక్కువ టెన్షన్ తీసుకోకూడదు. దేవుడి దయ వల్ల బ్యాంక్ వచ్చేయాలి. నా పేజ్ అంతా అంతకుమించి ఇంకేం కాదు. ఇప్పుడైతే ఇంకా వంట చేయాలి. పాపకి బాక్స్ పెట్టలేదనమాట. గీత పాపకి తనకి బాక్స్ రెడీ చేసి పంపించాలన్నమాట. వెజ్ పలావ్ చేసానండి. ఇంకా మా ఆయన తినడానికి వచ్చారనమాట. వచ్చినప్పుడు ఇంకా నేను హ్యాపీగా లేనని చెప్పేసి ఇంకెందుకు ధరణి నీ పాత అకౌంట్ వస్తుందో రాదు నాకు నమ్మకం లేదు, కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తానని చెప్పేసి నాకు ఒక కొత్త అకౌంట్ కూడా క్రియేట్ చేసేసారు. ఏంటని కొత్త అకౌంట్ పేరు? ధరణి గుడ్ల కాదు, గుడ్ల ధరణి. సో ఇది అండి. అంటే ఆ అకౌంట్ కంపల్సరీగా వస్తుంది అనే నమ్మకం ఉంది. బట్ అంతలోపు బ్యాకప్ అన్నట్టు ఈ అకౌంట్లో జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ని పాస్ చేయాలి ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి అనేసి ఇది పెట్టామన్నమాట. సో ఇది కూడా ఇకను మీరు ఫాలో అవ్వండి. నా బ్యాకప్ అకౌంట్ కింద ఉంచుకుంటాను ఇది కదా. నేను లాస్ట్కి నా అకౌంట్కి నేనే ఫాలో కొట్టినాని అని బతిమలో ఆడుకుంటాను దర్శతి పేజ్ని. ఇలాగ అయిపోతున్నాను ఏనాడు అనుకోలేదండి. ఫస్ట్ ఫాలోవర్స్ నన్ను హ్యాండ్ మంచిదేనని నేను ఫాలో అవుతాను, నన్ను ఎవడు ఫాలో అవ్వలేదు. అబ్బా ఏయ్ నీ ఆశీస్సులు ఉంటే నేను ఎప్పటికైనా పైకి వస్తాను. ఫాలో చేస్తారు. హ్యాపీ. ఇంకా పలావు కచాంబ్రితో అయితే తినేసామండి. అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఇంకొకటి కొంచెం ఫీల్ హ్యాపీ అన్నట్టు, కొంచెం మనసులో కొంచెం భారం తగ్గింది అన్నట్టు. బట్ ఆ అకౌంట్ వస్తాయి కానీ నాకు టెన్షన్ పోదు. ఇప్పుడైతే మా ఆయన లంచ్ చేస్తారు, డ్యూటీకి వెళ్ళిపోతారనమాట. తర్వాత మనం కార్యక్రమాలు చేసుకోవాల్సినవి ఉన్నాయి, అవన్నీ వీడియోలో తీస్తాను చూడండి. ఇవి ఏమిటి జరగవు అనుకున్నాను, బట్ చేద్దాం, అన్నీ చేద్దాం. ఈరోజు మళ్ళీ రేపు రాదు కదా, అంతే కదా. మన కష్టాలు మన టెన్షన్స్ మనకు ఉన్నాయి, కానీ ఈ రోజు రేపు రాదు కదా. మనం చేయవలసిన కార్యక్రమాలు చేయాలి. చేయడం మానింగ్ కదా చేయాలి. మా యాదగాడు కష్టాల్లో తేలిపోండి అనమాట. చెప్పాను కదండి తర్వాత కార్యక్రమాలు చేద్దామని చెప్పేసి. ఆ కార్యక్రమాలు అంటే ఏమీ కాదు, ఈరోజు బర్త్డే మళ్ళీ రేపు రాదు కదండి. సో సర్ప్రైజ్. ఆల్రెడీ నిన్న కొన్ని వస్తువులు తీసుకున్నాను యాక్చువల్గా ఇష్యూ రాకముందు. సో గుడ్ ఆఫ్టర్నూన్. మీరు ఫస్ట్ టైం మా ఆయన లేకుండా బయటకి అయితే వచ్చారు, ఎందుకంటే అతనికి సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి. రేపు అయితే మా హస్బెండ్ బర్త్డే అనమాట. ఏం చేయాలి అని ఆలోచిస్తే ఒక బ్లడ్ ఆర్ట్ మన నర్సీపట్నంలోనే ఉంది టాటూ షాప్. సో అక్కడ కోడి రక్తం కావాలో తెచ్చుకుంటాడు. నా రక్తమే తీసేసి ఆర్ట్ వేస్తారనమాట. సో అక్కడికి వచ్చాం మేము ఇప్పుడు నా బ్లడ్ ఇవ్వడానికి. ఆర్ట్ వేపిస్తున్నా, అది కూడా మా అయింది. ఫోటో అయితే వాళ్ళకి ఇచ్చాను, చేస్తానన్నారు. కానీ నాకు 1 డేలో ఇచ్చేస్తున్నారు, అదే హ్యాపీ అనమాట. నేనైతే ఇంకా అక్కడ బ్లడ్ ఆర్ట్కి అయితే వెళ్ళేసి వచ్చేసాను. ఇప్పుడైతే ఇంకా షర్ట్ ఏదైనా తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట. సో యాక్చువల్గా నాకు ఈ బ్లూ అంటే చాలా ఇష్టం, ఇది సెలెక్ట్ చేసుకున్నాను. వచ్చినట్టు ఇదే చూసాను, ఇదే నచ్చింది. ఫాస్ట్గా నేను కూడా ఇంటికి వెళ్ళిపోవాలి. అతని సైజు తీసుకోవడం అయితే తీసుకుంటానా, రేపు అతను ఏమంటారో సర్ప్రైజ్ చేసినప్పుడు అయితే నాకు తెలీదు, బట్ ఐ విల్ ట్రై. తీసుకున్నానండి ట్విల్స్ బ్రాండ్ అనమాట. 1300 అయింది షర్ట్ అయితే. ఇదైతే ఏడుస్తుంది, ఇదైతే ఇప్పుడు దాస్తాను. ఆదర్శ్ నీ బ్యాగ్లో దాద్దాంరా, అదే సేఫ్ ప్లేస్. మా ఆడి బ్యాగ్ మా ఆయనలుగా ముట్టరు కాబట్టి. బట్ అది ఎందుకు ఫ్లాప్ అవగొట్టడం అని చెప్పేసి నేనే ఇంకా మంచి మూడు తెచ్చుకొని బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అయిందని చెప్పేసి ఇంకా బయటకు వెళ్తున్నా. కేకు నెక్స్ట్ బెలూన్స్ అన్నీ తెచ్చి ఇంటి దగ్గర డెకరేషన్ చేయడానికి. సో ఇప్పుడు టైం అయితే ఆల్రెడీ 3:30 దగ్గర అయిపోతుందండి. మాకు 1.5 అవరే ఛాన్స్ ఉందనమాట. ఏం చేసి 1.5 అవర్లో చేయాలి. అలానే నేను బ్లడ్ ఆర్ట్కి అయితే నా బ్లడ్ ఇచ్చాను కదా, వాళ్ళైతే ఆర్ట్ వేసి నాకు ఇందాక పంపించేశారు. మా ఆదిగడ ఇంత గీతమ్మకి బాక్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాడు అనమాట. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనం డెకరేషన్ కేక్ తెచ్చేసి సర్ప్రైజ్ చేద్దాం. నాకు వచ్చినట్టు నేను చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకా బేకరీ షాప్కి వచ్చా, ఏ కేక్ ఒకటి తీసుకుంటా. సో మిల్కీ బటర్ స్కాచ్ అయితే ఉంది, అది తీసుకున్నా. ఎప్పుడు ట్రై చేయలేదని చెప్పేసి 1/2 kg 600 అంట. 2 పార్సల్స్.
రూపాయలు అయిందండి, 1000 రూపాయలు. తీసుకొచ్చిన కేక్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. ఇదే తీసుకొచ్చాను అనమాట, మిల్కీ బటర్ స్కాచ్ అంట. హ్యాపీ బర్త్డే చిన్ను, హ్యాపీ బర్త్డే కార్డు ఉంది కాబట్టి ఇంకా చిన్ను అని రాయిపించాను. రంగంలోకి దిగుదామా? ఇక్కడ ఉన్నాయి బెలూన్స్, 100 బెలూన్స్ తీసుకొచ్చాను అనమాట. స్టాండ్స్ అయితే ఇక్కడ అమర్చేసాము ఆల్రెడీ. మళ్ళీ ఎనిషి బాబు ఇప్పుడే కేక్ ఇచ్చేమని అలర పడుతుంది. బెలూన్ మిషన్ తీరాదా షూప్ కింద ఎక్కడో పెట్టాను. సో ఇంకా మా దగ్గర కొన్ని స్క్రాప్ అయితే ఉన్నాయి అనమాట. ఇదైతే బెలూన్ మిషన్ ఆన్లైన్లో తీసుకున్నాం. కావాలంటే స్క్రీన్ మీద ప్రొడక్ట్ ని ట్యాగ్ చేస్తా. ఎక్కడైతే గ్లూవి నెక్స్ట్ బెలూన్ స్ట్రిప్స్ అన్ని ఉన్నాయి. ఇప్పుడైతే ఫస్ట్ గా బెలూన్స్ అయితే ఊదేద్దాము. పాతవి యాక్చువల్ గా అది సామాన్లు అవే ఉన్నాయి. ఇంకా ఈ హ్యాపీ బర్త్డేది కూడా తెచ్చాను అనమాట. అదైతే అక్కడ కడతాను. ఫస్ట్ హ్యాపీ అయితే పెట్టాను. బ్లాక్ కలర్ మీద ఆ గోల్డే బాగుంటుంది అనిపించింది. ఇక్కడైతే మా అద్గడి బెలూన్స్ అయితే మిషన్ తో ఊదేస్తున్నాడు. ఫైనల్ గా హ్యాపీ బర్త్డేని అయితే పెట్టేస్తాం. ఇక్కడ బెలూన్స్ అయితే ఎన్ని అయిపోతున్నాయి చూడండి. ఇవన్నీ ఇంకా ఒక దీనిలోకి పెట్టాలి. సో ఇంకా బెలూన్స్ అన్ని మా అద్గడి అయితే మిషన్ లో పెట్టేసి ఊదేశాడు. ఇంకా మేమైతే ఇంకా పెట్టుకున్నాం. దీనికి ఈ స్ట్రాప్ ఉంటది, బెలూన్ స్ట్రాప్. దీనికి బెలూన్స్ ని పెట్టేస్తాం అనమాట. అసలు ఎంతో వేల ఖర్చు పెట్టి డెకరేషన్ చేస్తారు. ఒక్కొక్కసారి సింపుల్ గా ఇంట్లో చిన్న చిన్న ఒకేషన్ ఉన్నప్పుడు ఇలా మనం డెకరేషన్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటది. నెక్స్ట్ ఇష్టమైన వాళ్ళ కోసం ఎంత కష్టమైనా కూడా హ్యాపీగా అనిపిస్తుంది. లేని గోల్డ్ బెలూన్ అందుకమ్మా, మా లేని పాప కూడా హెల్ప్ చేస్తుంది. గోల్డ్ బెలూన్ అందుకు ఇది. థ్యాంక్ యూ అమ్మా. ఇంకొకటి అందుకో, ఇంకొకటి ఇంకేలా ఉంటుంది అనమాట. మా ఆగాడు మా లేని సాయంతో అయితే నేను ఇది సాధించగలుగుతున్నాను. కరెక్ట్గా 4:30 అయ్యిందండి. ఇంకా ఇలాగ ఆర్చ్ లాగా అయితే రెడీ చేసామన్నమాట. సో దీనికి ఇప్పుడు తాళ్ళు కట్టేసి మీదన కట్టేయాలి ఈ స్టాండ్స్ కి. టైం అయితే 4:30 అయింది చూసారా. మా ఆయన మళ్ళీ 5కి 5:15 కల్లా వచ్చేస్తారు. ఇది కట్టేసి దీని మీద అదేటమ్మా క్లాత్ ఒకటి వేసేసి డెకరేషన్ కంప్లీట్ అయ్యాక జస్ట్ రెడీ అవ్వాలి. సింపుల్గా ఎలా లేదన్నా కొంచెమైనా మేము టచ్అప్ వేసుకోవాలి కదా, అందంగా ఉంటుంది. ఇలాగ సింపుల్గా చేసేసామన్నమాట. డెకరేషన్ అయితే ఆర్చ్లా కట్టేసాం ఆ బెలూన్స్ది. సో ఆ స్ట్రిప్కి కట్టడం వల్ల నీట్గా ఉంది. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సింపుల్ అండ్ క్యూట్గా ఉంది. సో ఈ వ్లాగ్ కూడా నేను ఎక్కడితే ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. నెక్స్ట్ మా ఆయన ఎలా సర్ప్రైజ్ అవుతారు, ఎలా ఫీల్ అవుతారు, నేను చేయించిన బ్లడ్ ఆర్ట్ ఎలా ఉంది, షర్ట్ నేను తెచ్చింది అతనికి నచ్చుతుందా లేదా ఈ సర్ప్రైజ్ అంతా అతనికి నచ్చుతుందా లేదా కూడా చూద్దాము. ఎందుకంటే అతనికి సర్ప్రైజ్లు అంటే నచ్చవు, బట్ నాకు సర్ప్రైజ్ ఇవ్వడం అంటే చాలా ఇష్టము. అది మ్యాటర్. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలానే నా ఇన్స్టాగ్రామ్ కొత్త అకౌంట్ కూడా ఫాలో అవ్వండి. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్స్.